హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా పొట్టేళ్ళు అయితే చూడండి ఏ విధంగా కిందంతా నాశనం చేసి పెట్టాయో. సో అవంతా ఇప్పుడైతే క్లీన్ చేస్తున్నారు, చూపిస్తాను చూడండి ఏ విధంగా మొత్తం గలీజ్ చేసి పెట్టినాయో. సో ఇదంతా క్లీన్ చేయాలి. అలాగే నిన్న టీఎంఆర్ మేత పెట్టాం కదా, అవైతే తినలేదు. సో ఇవాళ దానికి వేరే మార్గం అయితే చూశాను. దానాలా కలిపి పెట్టాలని చెప్పి అనుకుంటున్నాను. దానాలా కలిపి పెడితే తింటాయా లేదా అనేది చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇదంతా మొత్తం మనకు క్లీన్ చేయాలి. కుళాయిలో వాటర్ అయితే వస్తున్నాయి, మొత్తం వాష్ చేయాలి. ఇవిగో ఇల్లంతా గందరగోళం చేసి కూర్చోండి. మేత కావాలంటే ఇప్పుడు పచ్చిగడ్డి తినమని పచ్చిగడ్డి వేస్తున్నారు. పచ్చిగడ్డి మేస్తా ఉండే ముందు పచ్చిగడ్డి పెట్టేసిన తర్వాత అయితే మేత ప్రిపేర్ చేస్తాను. ఫస్ట్ అయితే మనం క్లీన్ చేయాలి. ఇప్పుడైతే మన ఫోటోలు మేత అయితే కలుపుతున్నాము. సో ఒక నుంచి మేత అయితే పెట్టలేదు వాటికి. సో నేను తెచ్చిన మన టీఎంఆర్ మేత అయితే ఇక్కడ పెట్టినాము. సో ఈ మేత అయితే ఇప్పుడు కలుపుతాను. మొక్కజొన్న పొట్టు టీఎంఆర్, అలాగే అలా వచ్చి చీరు ఉంది, చీరు, అలాగే మినప్పట్టు, తర్వాత తౌడు. ఈ 4 మిక్సింగ్ అనమాట. 4 మిక్స్ చేస్తే ఈ వాటర్ వచ్చింది. లైట్గా వాటర్ అయితే వేసుకున్నాం. ఇప్పుడు హరి పొడిగా కాకుండా లైట్గా వాటర్ అయితే కలుపుకుంటాము. కలుస్తా ఉండే నన్ను దగ్గర.
మ్యాథ్ అయితే రెడీ అయిపోయింది. అయితే వాటిలో పెడతాను, చూపిస్తాను. ఫైనల్ మేత ఒక 1/2 kg తీసుకుంటున్నాను నేను. అదిగో ఈ విధంగా అయితే మేత అయితే ఉన్నాయి. టీఎంఆర్ అయితే డైరెక్ట్గా పెడితే తినట్లేదు. సో తవుడు, చీరు, మినప్పట్టు ఈ 4 పెడితే ఇప్పుడైతే తింటాడు నీట్గా. అంటే వాటికి అలవాట్లేదు కాబట్టి, సో తవుడు చిన్నప్పటి నుంచి అలవాటు చేసినారు కాబట్టి, సో దానివల్ల ఇది తింటున్నాయి. టీఎంఆర్ అనేది అలవాట్లేదు కాబట్టి టీఎంఆర్లో తినట్లా. ఇప్పుడు దీంట్లో టీఎంఆర్ కలిపేసాం కాబట్టి 2 కలిపి తినేస్తాయి. ఇల్లు అయితే ఇందాక ఎలా ఉండిందో ఇప్పుడు చూడండి ఏ విధంగా అయిందో. నీట్గా అయితే క్లీన్ చేసాను. ఇది నా వర్క్ చేసుకోవడం. నీట్గా అయితే క్లీన్ చేస్తూ ఉండడం అయితే. అది చేస్తూ ఉంటే మన పని మనం చేసుకుంటూ ఉండడం. కొన్ని రోజులు మనకి అలవాటు పడాలి, వాటికి కూడా కొంచెం అలవాటు పడాలి. అలవాటు అయిన తర్వాత అవి మనం చెప్పినట్టు అవి ఉంటాయి, అవి చెప్పినట్టు మనం కూడా వినొచ్చు. నిన్న కలిపిన టీఎంఆర్ అయితే తినలేదు. ఇవాళ అయితే పొట్టతో అయితే తిన్నాయి. అలాగే మీకు తెలిసిన ఏదైనా విశేషాలు ఉంటే కామెంట్లో చెప్పండి. అలాగే నేను కూడా నేర్చుకుంటాను. నాకైతే పూర్తిగా తెలియదు. నేను కూడా యూట్యూబ్ వీడియోలు చూసి నేర్చుకుంటా ఉన్నాను. ఓకే, బాయ్ అండి.